రైతులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడు మండలం ఆదర్శ్ నగర్ కొత్తూరు గ్రామంలో 1.5 కోటితో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సబ్స్టేషన్ నిర్మాణంలో లో వోల్టేజీ సమస్య ఉండదని తెలిపారు. 1,10,00,000 రూపాయలతో మనం ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది 4 మాసాలలో ఈ సబ్స్టేషన్ పూర్తి చేస్తారు. 4 నెలల్లో ఇది పూర్తి చేసినట్టయితే మనకి లో వోల్టేజ్ సమస్య కానీ ఇక మాకు కూడా నిర్మల్ నియోజకవర్గంలో ఇది లాస్ట్ సబ్స్టేషన్. ఇక ఒక్కళ్ళు కూడా మాకు కావాలని అడిగే వ్యక్తి కూడా లేరు. చివరిగా ఇది ఒప్పుకున్నవాటి స్వర్ణాలో ఒకటి, లాస్ట్ రామ్ సింగ్ తండాలో ఒకటి టెండర్ అయిపోయింది. మరి మాదాపూర్ ఒకటి ఉండే, 3 ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇది 3 ఇచ్చిండు. దీంతో లాస్ట్ చివరిగా మనం భూమి పూజ చేసుకున్నాం. రేపు సబ్స్టేషన్ కావాలని అడిగేటోళ్ళు కూడా లేరు. దాంతో లో వోల్టేజ్ సమస్య లేదు, మన కరెంటు సమస్యలు కూడా మొత్తం పోయినాయి. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రైతు రాజ్యం అనేది చూపిస్తున్నాడు. పెట్టుబడి ఎకరానికి 10,000 రూపాయలు భారతదేశంలో రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో ఇస్తారని చెప్పు.